హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే వీడియో ఏంటిదంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో అది కర్ణగడ్డ అంటారు. కర్ణగడ్డ అంటారు, మొరం గడ్డ అంటారు, రత్నపురి గడ్డ అంటారు. మేమైతే ఎక్కువ కర్ణగడ్డ అంటాము. దాన్ని బాగా కడుక్కోవాలి. అయితే మట్టి ఉంటుంది కదా, దుంపగడ్డ కదా, బాగా మట్టి ఉంటుంది. 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. మంచిగా నీట్గా తెల్లగా మట్టి అంతా పోయేటట్టు, దానిపైన ఉన్న మురికి అంతా పోయేటట్టు తెల్లగా మంచిగా కడుక్కోవాలి. అయితే కడిగిన తర్వాత అక్కడక్కడ నల్ల నల్లగా హోల్స్ లాగా ఉంటుంది గడ్డకు. అది అక్కడక్కడ కట్ చేసి చూసుకోవాలి. ఏమైనా పురుగులాగా ఏమైనా ఉందేమో చూసి అక్కడ ఎక్కడెక్కడ హోల్స్ ఉందో అదంతా తీసేసుకొని మళ్ళీ ఒకసారి కడగాలి. నేను అదంతా తీసిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ కడుక్కున్నా. ఇట్లా నీట్గా ఉంది. అయితే ఒక బగోన్ తీసుకోవాలి. అందులో ఇవి వేసి కర్ణగడ్డ వేసి దాని నిండా నీళ్ళు పోసుకొని అలా కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది. ఉప్పు ఏమి ఉండదు, ఉడికిన తర్వాత తీయగానే ఉంటుంది. మనం ఉప్పు వేస్తేనే తీపి అనేది వస్తుంది. వేసి పెట్టుకోవాలి పొయ్యి మీద. ఒక 15 నిమిషాలల్లో ఉడుకుతుంది. లేతదైతేనేమో సన్నగా ఉండి లేత ఉంటేనేమో ఒక 15 నిమిషాలలో ఉడుకుతుంది. కొంచెం దొడ్డుగా ఉన్నదైతే కొంచెం టైం పడుతుంది. ఉడికిన తర్వాత వడగట్టుకుంటే సరిపోతుంది. వడగట్టిన తర్వాత చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పొద్దున్న ఉడకబెట్టుకొని సాయంత్రం అట్లా తినాలి. చల్లారిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది, మంచి తినాలనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, కర్ణగడ్డ ఉడకబెట్టడం అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మళ్ళీ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్.